దాస్తానక నా వల్ల ఎన్ని లక్షలు కలిసి చేసుడు. పొరా గొట్టం లక్షలు కాదు కోట్లు, ఒకటి కాదు రెండు కాదు 15 కోట్ల సరుకు లోన ఉంది. ఇప్పుడే నాకు ప్రాణం తిరిగి వచ్చింది. నువ్వు అనేది ఏంట్రా? అక్కడ ఉంది షిప్, దాని ఇంజిన్ ఏదో పాడైందట, రిపేర్ చేయడానికి 6 మాసాలు పడదట. నీకు బాటిల్ ఇచ్చాడే ఆ షిప్ కెప్టెన్, దొంగతనంగా గోల్డ్ స్మగిల్ చేద్దామని చూశాడు. ఆగిపోయిన షిప్ లో సరుకుంచుకోకూడదు, పట్టు పెడితే మటాషే. దాసన్న మాత్రం ఎట్టగా పసిగట్టి కెప్టెన్ తో మాట్లాడి డీల్ సగం రెడ్డిగా పక్కా చేసాడు. ఎంత పెద్ద మ్యాటర్, నాతో ఎందుకు చెప్పలేదు? మ్యాటర్ చెప్పుంటే కస్టమ్స్ ఆఫీసర్ దగ్గర బాటిల్ చూపించేవాడివా? శివరయ్య అది బాడీ వాగి కంపు చేసి ఉండేవాడివి. ఇట్టాగే అను ప్రతిసారి. దేవా, దాంట్లో ప్రాబ్లమే లేదుగా? అబ్బే ఏం లేదనా. కస్టమ్స్ గేట్ లో మోహన్ రావుగా ఉంది. అవును, ఒక నిమిషం టెన్షన్ పెట్టాడు. అలాగా? మ్యాటర్ ఓకేగా? అదంతా ఓకే అన్నా. ఇలా మొత్తం 300 బ్రెడ్లు అన్నా. ఎలా ఉంది? నరసింహరావు, రషికలాల్ ఇద్దరితోనూ డీల్ మాట్లాడుతున్నాను. ఇంకా రేటు పక్కా కాలేదు. 1 అవర్లో తేలిపోతుంది. ఈలోగా వెళ్ళి టిఫిన్ చేసి రండి. దేవా, దీన్ని పట్టుకో. ఎందుకు అన్నా, విషయం తెలుసు కదా ఏంటి? ఈ రోజు మన దేవాకి హ్యాపీ బర్త్డే ఊరు. దేవా ఊపిరాడరా వాడికి. ఎందుకన్నా? వెళ్ళరా, వెళ్ళి ఎంజాయ్ చేయరా. పని అయిపోయిందని నేను చూసుకుంటాను దేవా. వీళ్ళకు డెలివరీ చేయడానికి కదా వీళ్ళు దుర్నారా. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళరా. పదా పదా అన్నా, నేను దిగబెట్టి వస్తాను. బర్త్డే బాయ్. బావా, నువ్వు లోనికి వెళ్ళు, నేను దమ్ము కొనుక్కొస్తాను. సరే. మాధవే, హ్యాపీ బర్త్డే టు యు. ఏంటిది? రేకులు రాలిపోయిన పువ్వు ఇచ్చి హ్యాపీ బర్త్డే అంటున్నావు? ఫ్రెష్ గా, హాట్ గా, ఎనీథింగ్ స్వీట్ గా. దగ్గరికి రావద్దు. అసలే ఇంట్లో అమ్మా నాన్న లేరు. There is a perfect time for a perfect kiss అంట. దొంగ పిల్లి, దగ్గరికి రావద్దు. వద్దు వద్దు, వద్దులు. కర్మ కర్మ. ఇది మాస్టర్ ఇల్లురా. పాడ పిల్లోడివి. చూడు చిట్టి తను చేసిన పని. చూడడానికి స్నేహాలా ఉంటూ చేసేవన్నీ ముమ్మైత్ కాని పనులు. బావా, ఇదిగో బర్త్డే గిఫ్ట్. పార్కులు, మల్టీప్లెక్స్ అంటూ తిరగండి. మొత్తానికి సాయంత్రం వరకు మీరు ఏరియాలోనే కనపడకూడదు. లేదు, నేను వెళ్ళడం కుదరదు. పదండి పదండి. అమ్మ గుడికి వెళ్ళాలందిరా. బుద్ధిగా వెళ్ళు. గుళ్ళో ప్రసాదం అడిగి తింటావా? అది కాదు. నేనా మీ అమ్మ? ఇప్పుడే తేల్చి చెప్పు. అమ్మతో రేపు కూడా గుడికి వెళ్ళొచ్చు. వస్తారా? రండి మేడం. ఒక ముద్దు రుచి చూడగానే ముద్దలు తినిపించిన అమ్మనే వదిలేశాడు. థియేటర్ లో చేయి వేస్తే వెంటనే ఫోన్ చేయి. జాగ్రత్తగా ఉండమంది వాణ్ణి. ఫ్యామిలీ ఏమన్నా మీ అన్నయ్య టికెట్లు కొనిచ్చి మనల్ని సినిమాకి పంపిస్తున్నాడు. మెచ్చుకోవాల్సిందే. ఏంట్రా బండి తోలటం? ఏంటి? బ్యాక్ లో నా లాంటి ఒక ఫిగర్ కూర్చుంటే ఎవడైనా గతుకుల్లో తోలుతాడు, సడన్ బ్రేక్ వేస్తాడు. కానీ నువ్వు కోరంటే లేనట్టు తోలుతున్నావు. ఇప్పుడు చూడు. దిగవే అమ్మా. నాకు ఇంట్రెస్ట్ చేయవా? హలో 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 అత్తయ్య. ఏమైందిరా దేవా? అమ్మా, ఎక్కడ తిరిగేసి వస్తున్నావురా? పుట్టినరోజు పూట ఒక గుడి లేదు, గోపురము లేదు. నీకోసమే కదమ్మా ఇప్పుడు గుడికొచ్చింది. రా. పేరు గోత్రం చెప్పండమ్మా. పేరు దేవా, చెరుకునోళ్ళ గోత్రం. చెరుకునోళ్ళ గోత్రోద్భవస్య దేవా నామధేయస్య. దేవా ఈశ్వర, నాకు కాబోయే మొగుడు అమ్మకి భయపడేవాడు కాకుండా చూసుకో ప్లీజ్. అన్నా,
ఏందేవా చిట్టు వస్తాన్నాడు, అడ్రస్ లేడు, ఫోన్ చేసి ఎంగేజ్డ్గా ఉంది. నీతోగానే ఉన్నాడా? లేదన్నా, నేను రానా? చాలా దూరంగా ఉన్నావా? 2 నిమిషాలు, ఇప్పుడే వచ్చేస్తా. అమ్మా, ఒక అర్జెంట్ వర్క్ పక్కనే దాసన గొడవన్ వరకు. అరే, మన రైల్వే గేట్ దగ్గరేమా, 5 నిమిషాలు వచ్చేస్తాను. ఆగరా, పూజ అవనివ్వరా? 5 నిమిషాలు వచ్చేస్తారమ్మా. 5 నిమిషాలు. జస్ట్ 5 minutes, ఓకే? చిటి, ఎక్కడికి వెళ్ళిపోయావరా? దాసన నిన్ను చాలాసేపటి నుంచి ఎదుగుతున్నాడు. దేవా, అక్కడ ఉంటా తెలుపు. వెంటనే ఎక్కడికి వెళ్ళమంటావరా? అమ్మకి ఏమైంది? అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంటా? ఏమంటున్నారా నువ్వు? ఏమైంది అమ్మకి? ఎక్కడరా? ఎప్పుడు? నువ్వు వెంటనే పవిత్ర హాస్పిటల్ రా. అమ్మని ఐసీయూకి తీసుకెళ్లారా. రే చిట్టి, ఎవరంట్రా? మీ అమ్మనా మా అమ్మనా? నీ అమ్మనేరా, ఐసీయూలో చేర్చారా. ఏంట్రా నువ్వు అనేది? నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదురా. ఒక్క 5 నిమిషాలు ఉండకూడదా? పుట్టినరోజనే కదా బతిమాలాను. అది అమ్మ, నువ్వు ఇంటికి నేను ఇప్పుడే వస్తాను. ఎవరు? ఇక్కడికి వచ్చింది. నేను వచ్చేస్తాను. చిటి, ఏంట్రా ఆటలు ఆడుతున్నావు? దేవా, చెప్పేది విను. ఉండొద్దు, అక్కడ ఉండొద్దు. రేయ్, ఎక్కడున్నావురా? మాట విను, దొరికిపోతావు. వెంటనే వెళ్ళు. రేయ్, దేవా, చెప్పేది విను. ఉండొద్దు, అక్కడ ఉండొద్దు. మాట విను, దొరికిపోతావు. వెంటనే వెళ్ళు. అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంటా? ఏందేవా చిట్టు వస్తాన్నాడు, అడ్రస్ లేడు, ఫోన్ చేసి ఎంగేజ్డ్గా ఉంది. నీతోగానే ఉన్నాడా? మాట విను, దొరికిపోతావు. వెంటనే వెళ్ళు. దాసనా, రే, బ్రెడ్ లో మ్యాటర్ సపరేట్ చేసేసాను రా. దగ్గరి ఆ బ్రెడ్ అన్ని సంచులు అవి. అయ్యో, రైడ్ అన్నా. ఏంటి రైడ్? అవునన్నా. రేయ్, కాదు కాదు, వీడు కాదు. మెయిన్ రోడ్ లోంచి వెళ్ళాం, వచ్చేస్తున్నారు వాళ్ళు. దేవా, ఇందులో అక్కడ వద్దన్నా. తీరా, త్వరగా తీ. త్వరగా దగ్గరి వెనకాలరా, త్వరగా తీసుకెళ్ళండి. దాసనా, దేవా, త్వరగా అన్నా, నువ్వు లోపలికి వెళ్ళిపో. ఎవరండి మీరు? ఏం కావాలి? వీఆర్ ఫ్రమ్ కస్టమ్స్. మీ సెల్ ఫోన్ ఇవ్వండి. యూ జస్ట్ టేక్ హిమ్ అవే. Come on, lift. Hey, అక్కడేం చేస్తున్నావు? ఎవరు సార్ మీరు? మడుగులో వెతకండి. కమాన్, సర్చ్. అయ్యో గలీజ్ సార్, దిగితే తట్టుకోలేరు. హే, వాడిని లాక్కారండి. మీకోసమే చెప్తున్నా. ఉన్నాను సార్, చేయగడుకోలేదు. సార్, ఐ గాట్ ఇట్. ఇవి తప్ప లోపల ఇంకేమీ లేవు సార్. కమాన్, లెట్స్ గో. ప్రభాకర్, ఈ సెల్ ఫోన్ ఆయనకి ఇచ్చేయి. ఓకే సార్. సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏమిటి సార్ ఇది? సార్, ఒక నిమిషం సార్. ఇక్కడ ఏదో మసి అంటుకుంది. నేను తెలుస్తాను సార్. ఎక్కడ తెచ్చుకున్నారు ఇది? ఇప్పుడు ఓకే సార్, సూపర్ సార్. చివరి నిమిషంలోనే రైడ్కి వస్తున్నారని నాకు తెలిసిందేవా. రైట్, నువ్వు దాసన కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి.
నాకెందుకు ఫోన్ చేశావు? మా అమ్మకి యాక్సిడెంట్, ఐసీయూ అని ఏదేదో వాగావు. ఏంటి? ఫోన్ దేవా. క్యారా చిట్టి, ఎందుకు ఇలా అడ్మిట్ చేసావు? సరిగ్గా తెలుసుకోకుండా ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తావు? కమలేష్. ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? లుచ్చానాయా. వద్దు దేవా. కమలేష్కి ఎప్పుడు అమ్ముడు పోయావరా? ఏయ్, కమలేష్ పంపిస్తేనేరా నేను దాసు దగ్గర చేరింది. దేవా చెప్పేది విను. ఉండొద్దు, అక్కడ ఉండొద్దు. మొత్తానికి సాయంత్రం వరకు మీరు ఏరియాలోనే కనపడకూడదు. నేను ఎలాగైనా ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఏయ్ దేవా, నో 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 నో. చెడి ఏంటా? ఎవరిది? సార్ నమస్కారం సార్. నేనే సార్, దాసనకి దీనికి ఏ సంబంధం లేదు సార్. ఆయన కంప్యూటర్ సెంటర్ ఉంది, అందులో నేను పని చేస్తున్నాను. డబ్బు కక్కుర్తిపడి నేనే ఈ దొంగ సీడీలు వేసానండి. కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కష్టపడి సినిమా తీస్తే రే, ఎంతో మంచి ఆయన దాసన్న. ఏయ్, మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కొడతావు? అవును, నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాస్ గోడౌన్లో 15 కోట్ల గోల్డ్ ఉంది. ఇదే గన్ టైం. దొరికాడు దాస్ నడు రోడ్లోకి వచ్చేస్తాడు. తర్వాత నువ్వే నెంబర్ 1. నీ ఓనర్కు నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావు, నా ఓనర్కు నేను నమ్మకస్తుడిగా ఉన్నాను. దాసిని సేట్ దగ్గరికి వెళ్ళి రహస్యాలు కనిపెట్టమంటే నువ్వు వెళ్ళవా? ఏయ్, నిన్ను రైట్ నుంచి తప్పించాలని మల్టీప్లెక్స్కి వెళ్ళమన్నాను, నువ్వు వచ్చేసి చూసుకో. అందుకే అమ్మ ఆసుపత్రిలో ఉందని కదలేను. రేయ్ దేవా, మనం ఫ్రెండ్స్ రా. ఆఫ్రికా నుంచి వచ్చినప్పుడు షూ బ్యాటరీ లీక్ చేసింది ఎవరు? నువ్వే కదా. అప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాదు. ఎప్పటి నుంచి ఫ్రెండ్? నీ చెల్లెలకి నాకు లీక్ చేసావే అప్పటి నుంచా? అవునే, మీ అన్నయ్యకి రహస్యాలు చెప్పడానికేగా నాతో పూసుకుని తిరిగావు. తప్పగా వద్దు దేవా. నిలువున చీరి తగలెడతావు, నమ్మక ద్రోహి.